నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి అర్హుడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి పొంగిలేటి ఆదేశం. తెలంగాణ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన. త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదన్న ఎమ్మెల్యే. టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు. మంథని రోడ్లకు మహర్దశ. 800 కోట్ల నిధులు కేటాయించిన మంత్రి కోమటిరెడ్డి. పెంబర్తి బైపాస్ వద్ద ఉద్రిక్తత. మాజీ మంత్రి ఎర్రబెల్లిని అడ్డుకున్న పోలీసులు. బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల అక్రమాలను గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి అర్హుడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కాదు, పేదవాళ్ళ సంక్షేమం కోసం, పేదవాళ్ళకి మంచి చేసే దాంట్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ, అదే రకంగా మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు, నా ఆడబిడ్డలకి డాక్రా మహిళల ఆడబిడ్డల్ని గత ప్రభుత్వం 0 వడ్డీ కానీ పావలా వడ్డీ కానీ 1 రూపాయి కూడా ఇలా అర్హులైన వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఈ నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. రెండో విడత మళ్లీ 2,000 కొన్ని, 2,000 ఒకసారి, మిగిలినవి కూడా అర్హులైన వాళ్ళకి ఇంకా కొన్ని కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం చేపడతాం. ఏదన్నా కూడా బయటకు తీసి అది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన పేదవాళ్ళకి వాటన్నిటినీ ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత నాదేనని మరొకసారి మీ అందరికీ చెప్తూ, సర్పంచ్ గారితో పాటు ఇక్కడ పాల్గొన్న నాయకులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు. మహబూబ్నగర్ జిల్లాలో వర్షాకాలంలో రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. భూత్పూర్ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్స్టేషన్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ రైతులకు సకాలంలో విద్యుత్ అందేలా చూడాలని సూచించారు. పంటల సాగు పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. So now that they want the enhancement of the transformer or one more transformer, so they have already paid these development charges. Will they be paying again? So that is all. There is something called true up and ARR. So what happens is then you have to go. This is what you will do. This is the responsibility of electricity department. For whatever reason they have not done or they are coming to the ఇప్పుడు ఏంటి దీంట్లో ఎక్స్ప్లెయిన్ ఫీడర్ టీక్ లేకపోతే దానికంటే సెన్సిటివ్ ఉన్నది ఎల్వి టిప్ అయిపోతుంది. అన్సపోర్ట్ డౌన్ ఫీడర్ ఇది హెచ్పి దేర్ ఇస్ ఏ హెవీ यहाँ पे fault हो गया. So now the problem is, see now if I immediately charge it, then what happens? अगर कोई एक्सीडेंट हुआ है then continuously उसको करंट जाते रहेगा and then trip होते रहेगा. So the problem is the more the trippings keep happening, fault current which is in 1000, what happens? They have to take more LCs. More LCs करेंगे.
जैसे ही खरीफ का क्रॉप खत्म हो जाएगा तो विंडो मिलेगा, तब आप ये सारे most of the times downstream कुछ fault था, तो immediately वहाँ पे ट्रिप होता है, यहाँ पे भी ट्रिप होता है, so क्या होता है कि जब सर्ज ऑफ करंट పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో విజయ నర్సింగ్ హోమ్ అధినేత ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ మెరుగు సతీష్ చంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి సిబ్బందితో పాటు పలు సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ మెరుగైన వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. గ్రామ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ మందులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పేదలకు తక్కువ ఖర్చులతో వైద్యం అందిస్తున్న డాక్టర్ సతీష్ చంద్ర సేవలను అభినందించారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఫ్రెండ్లీ డాక్టర్గా పేరు పొందినటువంటి డాక్టర్ సతీష్ చంద్ర గారికి ప్రజా సంఘాల నుంచి, అదేవిధంగా కాంపౌండర్ అసోసియేషన్ తరపు నుంచి మరి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుల్లో మన నేషనల్ గారు చెప్పినట్టు చేస్తూ ఫ్రెండ్లీగా పేరు పొందిన డాక్టర్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ గారి నేతృత్వంలోనే పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపు ఈ సందర్భంగా నిర్వహిస్తామని చెప్పేసి చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి హాస్పిటల్ స్థాపించి 10 సంవత్సరాలు అయినప్పటికీ మరి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ మరి అతి తక్కువ ధరకే మరి కూడా వైద్యం అందించినటువంటి పరిస్థితి మేము ఎన్నో కేసులు చూసాం. కాబట్టి ఈ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయమనగా ఏదైనా సరే బడుగు బలహీన వర్గాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఎట్టి పరిస్థితులు ఏ అవసరం వచ్చినప్పుడు కూడా ఈ విజయ నర్సింగ్ నందు ఖచ్చితంగా డబ్బు లేకుండా ఆరోగ్యశ్రీ వైద్యం ఇచ్చే హాస్పిటల్ ఏంటంటే ఎముకల హాస్పిటల్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెప్పుకోవడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. అయితే హాస్పిటల్లో డాక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో పాటు బాగా కలిసిపోయి సమస్యని 1-2 సార్లు అర్థం కాకపోతే చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మన విజయ నర్సింగ్ హోమ్ చెప్తూ సులువుగా తక్కువ ఖరీదులో చేసే వైద్యం అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏంటంటే విజయ నర్సింగ్ హోమ్. కాబట్టి డాక్టర్ గారికి ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మరి ఏదైతే మరి డబ్బు. బాపట్ల జిల్లా చీరాలలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, వీడియో నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా గడియార స్తంభం సెంటర్కు చేరుకొని మానవహారం నిర్వహించారు. సమాజంలోని ముఖ్య ఘటనలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర కీలకమని పలువురు కొనియాడారు. ఈరోజు 19వ తారీఖు మన కెమెరా సృష్టికర్త అయినటువంటి లూయిస్ డాగ్రీ గారి దినోత్సవం సందర్భంగా మన ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద భేదాభిప్రాయం లేకుండా అందరం కూడా ఒక కుటుంబంగా మాదిరి ఈ పండుగను విజయవంతం చేసుకుంటున్నాం. దీనికి గాను సహకరించిన ప్రతి ఒక్కరికి మా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మన ఫోటోగ్రఫీ సంబంధించిన వీడియో మిక్సింగ్, వీడియో ఆపరేటర్స్ ప్లస్ మన డ్రోన్ ఆపరేటర్స్ ప్లస్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి, వీడియోగ్రాఫర్కి, మిక్సింగ్ ఆపరేటర్కి అందరూ కూడా మా ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో 250 మంది కళ్ళు గీత కార్మికులకు కోటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను ప్రభుత్వ వీఫ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. కళ్ళు గీత కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలను నివారించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడమే సేఫ్టీ కిట్ల లక్ష్యమని అన్నారు. కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ అన్న గౌడన్నలకు తెలంగాణలో పెద్దపీట వేసి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కులవృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటూ తెలంగాణ సాంప్రదాయ
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఇటీవల గుండెపోటుకు గురై చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. పటాన్ చెరువులోని సత్యనారాయణ నివాసానికి వెళ్లిన హరీష్ రావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్సపై వివరాలు తెలుసుకుని సత్యనారాయణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత, విద్యార్థులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో స్తూపం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదని, వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఆలేరు అండర్ పాస్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుల చౌరస్తాగా నామకరణం చేస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలు కలుపుకొని ఉద్యమకారులు ముఖ్యంగా ఇలా పార్టీలకు ఖచ్చితంగా ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో కొంతమంది అమరులైన, కొంతమంది దాంట్లో కష్టపడ్డ వాళ్ళు మరి ఈరోజు వాళ్ళ చిరస్మరణీయ వాళ్ళంతా కూడా గుర్తు రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ త్యాగ ఫలితమే ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి తప్పకుండా అమరవీరుల స్తూపంతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా అన్ని విధాలు ఆదుకుంటామని తెలియజేస్తూ ఏకపక్షం అందరు కొట్లాడారు, అందరి పోరాట పడిమితో వచ్చింది కాబట్టి ఆయన స్తూపాన్ని అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని కట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దీంట్లో హాజరైనటువంటి చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, విధంగా వివిధ పార్టీల స్తూపం సాక్షిగా ఏదైతే అమరవీరు ఉండరో వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలకు ఎప్పుడు కూడా మనం అండ ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆలేరు అమరవీరుల స్తూప కమిటీ అఖిలపక్షానికి మరొకసారి పేరున ఉద్యమాభివందనలు. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అరెస్టులపై ఎన్టీపీసీ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజా గొంతును అణచలేరని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో ఈ ముందస్తు అరెస్టుల ద్వారా మీకు అర్థం అవ్వాలి. ప్రజలారా గమనించండి, మేము నీళ్ళు ఇవ్వమని అడిగితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా మంత్రుల పర్యటన ఉన్నది. ఈరోజు పెద్దపల్లి మంత్రుల పర్యటన ఉంటే రామగుండంలో ముందస్తు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి గమనించాలని కోరుతున్నాను. ఈ మంత్రులకు ఈ ప్రజలను పరిపాలించేటువంటి విధానంలో శ్రద్ధ ఏమాత్రం లేదు. కానీ మరి మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కుడు కాదు, మీ పరిపాలనలు మీరు చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. మీ మంత్రులు ఎందుకు వస్తున్నారో అవి కేవలము శంకుస్థాపనలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా, ఏదో ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా, దానికి సంబంధించినటువంటి బిల్లులు ఇవ్వకుండా, దానికి బడ్జెట్ ఇవ్వకుండా, కేవలం ఫోటోలకు మాత్రమే పోజులు ఇవ్వడానికి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరుగుతలేదు. అన్ని వర్గాలను అట్టడుగు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించే అప్పుడు ఎట్లా ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఈరోజు మళ్ళీ అదే వెనకటి రోజుల్లో పట్టుకపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి తెలియజేస్తూ ఈ ముందస్తు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాము. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే బదులు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మీరు పనిచేసినట్టయితే మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు. మిమ్మల్ని ఎక్కడ కూడా నిలదీయము, ఎక్కడ కూడా ప్రశ్నించాము. ఎందుకు ప్రశ్నిస్తున్నాము అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు తప్పిరు కాబట్టి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ ముందస్తు అరెస్టు చేసి మీరు మా ప్రతిపక్షాల గుర్తు నొక్కలేరు అని తెలియజేస్తూ ఈ ఖబర్దారని తెలియజేస్తున్నాం. ఈరోజు
ఎంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో ఈ ముందస్తు అరెస్టుల ద్వారా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉనుకూరు గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజాం నుంచి ఉనుకూరు మీదుగా వంగరికి ప్రతిరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వర్షం పడితే రహదారి చెరువులను తలపిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే రోడ్డును బాగు చేసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్కు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 100 కోట్లతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగం తర్వాత మిగిలిన విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానం చేసి డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతులు గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ ప్లాంట్లు అందిస్తామని పేర్కొన్నారు. రైతాంగము రైతన్నలు ఎంత కరెంటు వాడినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఫ్రీ కరెంట్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేటెంట్. 250 నుంచి 270 యూనిట్లు వచ్చే విధంగా కరెంటు ఉత్పత్తి అయ్యే విధంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన గ్రామంలో ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకున్నాం. ఎన్ని పొరల దండాలు పెట్టుకున్నా పేదవాడికి చేసే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ రైతన్నులకు చేసే సహాయంలో కానీ ఆడబిడ్డలకు చేసే సహాయంలో కానీ ఈ ప్రభుత్వం చీరాల పట్టణ పరిసరాల్లో గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు చేయాలని గో ప్రేమికులు అధికారులను కోరుతున్నారు. గోవులకు సరైన ఆహారం సంరక్షణ లేక రోడ్లపై చెత్త కుప్పల వద్ద తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ తినడం వల్ల అనారోగ్యానికి గురై సుమారు 150 గోవులు మృతి చెందినట్లు గో సంరక్షణ సేవకులు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలం కేటాయించి గోవులకు ఆహారం వైద్యం సురక్షితంగా ఆశ్రయం కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. చర్చి కాంపౌండ్ ప్రాంతం 19వ వార్డు సంపత్ నగర్ హారిస్పేట చర్చి కాంపౌండ్ 19వ వార్డు. మన సంపత్ గారు చర్చి బిలీవర్. వీరింట్లో ఈ ఘటన జరిగింది. చీరాల్లో ఈ ఘటన సుమారుగా సోదరుడు బాలాజీ గారు చెప్పినట్టు గోపరక్షణ సమితికి సంబంధించినటువంటి ఏ మాత్రం మానవత్వం లేదు, ఏ మాత్రం భయం లేదు అధికారులకి, చీరాల్లో ఉన్న అధికారులకి. కారణం మేము సమస్య మాత్రమే రేజ్ చేయట్లేదు. ఎప్పుడైనా సమస్యకి సొల్యూషన్ కూడా మేమే చెప్తున్నాం. ఈ గోమాతలకి ఎక్కడ స్థలాలు ఉన్నాయో మేము చెప్పాం, ఎలా చెయ్యాలో పరిష్కారం కూడా మేము చెప్పాం. ఆ చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాం, చీరాలని ప్లాస్టిక్ రహిత చీరాలుగా చేయమని చెప్పాం. పక్కన బాపట్ల మున్సిపాలిటీ నిన్నగాక మొన్న వచ్చిన మున్సిపాలిటీ చేశారు కదా, మీరు ఎందుకు చేయరు? అన్ని జీవోలు ఉండేవి కదా, ఎందుకు చేయరు? ప్లాస్టిక్ రహితగా చీరాలుగా చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఆ గోమాత మంచి వయసులో ఉంది, బలంగా పర్యవేక్షణ చేసిన ఆర్డీఓ గారిది కాదా? కాబట్టి ఇప్పుడు ఈ సంఘటనకి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏం సమాధానం చెప్తారో రాబోయే వీడియోలో
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగినపూడి బీచ్ లో నిర్మిస్తున్న 63 అడుగుల మట్టి గణనాథుడి విగ్రహ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సాగర తీర మహాగణపతి ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 11 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన మంగినపూడి బీచ్ ను ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మచిలీపట్నం సముద్ర తీరంలో మంగినపూడి బీచ్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా ప్రాంతాల నుంచి కూడా చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు. మరి ఇది గతంలో నిర్లక్ష్యం కాబడింది. ఈ ప్రాంతంలో మరి లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మహాగణపతి ఉత్సవ కార్యక్రమాలు ఇక్కడ చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా సంకల్పించడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా అటు టూరిజం డిపార్ట్మెంట్ని ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారు. చాలా బాగా చేస్తారు. మట్టి సేకరణ అనేది స్వచ్ఛందంగా ప్రతి ఇంటి నుంచి కూడా వాళ్ళ తులసి కోట నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక పవిత్ర స్థలం నుంచి ఆ మట్టి తీసుకుని దేవుడి దగ్గర అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించి అన్ని కూడా టూరిజం ప్లస్ టెంపుల్ టూరిజం మొత్తం కూడా మిక్స్ అయ్యి ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగబోతోంది. కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములై మన వంతు పాత్ర ఇవ్వాలని చెప్పి మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ మంతని నియోజకవర్గంలో 800 కోట్లతో చేపట్టిన రహదారి అభివృద్ధి పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రతి 15 రోజులకు పనులపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. కామన్పూర్ నుంచి మంథని వరకు 4 లైన్ల రహదారికి 200 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం ఆమోదం తీసుకుంటున్నామని చెప్పారు. గంగాపూర్లో 20 కోట్లతో ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఎందుకనంటే ఆయనకున్నటువంటి ఆలోచన ప్రకారంగా ఎవరికి ఎక్కడ ఏం చెప్పాలో చెప్పి ఆ పనులు పూర్తి చేయగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మీ శ్రీధర్ బాబు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా ఈరోజు మంతని టౌన్ బ్రిడ్జ్ నుంచి బస్ డిపో వరకు వెడల్పు చేయాలనే ఒక సంకల్పనతో నిర్మాణం గురించి 15 కోట్ల రూపాయలు కానీ మధ్యలో మన టౌన్కు సంబంధించిన బ్యూటిఫికేషన్ చేయాలనే ఒక 20 లక్షల రూపాయలతో గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్తో పాటు అంబేద్కర్ చౌక్ నుంచి ముత్యాలమ్మ టెంపుల్ వరకు క్యాంప్ ఆఫీస్ రోడ్డుకు సంబంధించి అదేవిధంగా అన్ని వార్డులలో దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయలతో మీకు ఫాల్ సీలింగ్ కానీ కార్ డ్రైవింగ్ దాంట్లో రకరకాల స్కిల్నెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువకుల కోసం ఈరోజు మీకు శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్లు ఎంత ముఖ్యమో నిరుద్యోగ సమస్య మీద జనగామ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్టుతో ఉద్రిక్తత నెలకొంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిర్వహించనున్న నర్సంపేట బంద్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఎర్రబెల్లిని వెంబర్తి బైపాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని జనగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్టేషన్ ఎదుట బైఠాయించి ఎర్రబెల్లిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో మన ఊరు మన జెండా కార్యక్రమం నిర్వహించారు. దొగ్గ దేముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ అధ్యక్షుడు రొంగలి గోపి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న పథకాలను గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ, ఓబీసీ నాయకులు, పార్టీ ప్రతినిధులు, మహిళా మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పదోన్నతాధికారి కార్యక్రమం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు గోపి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, పదోన్నతాధికారులు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. దేవపల్లి గ్రామం మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగినందుకు మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నమస్కారం. అవునా, మనకి ఏదైనా ప్రభుత్వం నుంచి వస్తుందంటే సగం వచ్చేది, సగం నాయకుడు పట్టిపోయాడు. అందువల్ల రాజకీయాల మీద మనందరికీ కూడా చిరాకు వచ్చింది. అటువంటిది జరగకూడదు. ప్రజలకి ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అది నేరుగా ప్రజలకు చేరాలని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం మూలంగా. నా పేరు అపర్ణ యాదవ్, మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ. ఈ రోజు గజపతినగరం నియోజకవర్గం దేవపల్లి గ్రామంలో మన ఊరు మన జెండా అనే కార్యక్రమం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు గోపి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.